కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని ముందుగా ఉడికించి పెట్టిన కోడిగుడ్లు యాడ్ చేసుకొని గుడ్లను బాగా ఫ్రై చేసుకోవాలి. గుడ్లు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టిన పచ్చిరొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టిన గుడ్లను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరలా మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునే పచ్చి రొయ్యలు కోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోయింది.